హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పైజోలాక్స్. చూస్తే గెస్ట్ చేసే ఉంటారు చేపల జన. ఈ జనతో అయితే మంచిగా అయితే టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాం. చేపల జన ఫ్రై చూడండి. ఇంటి దగ్గరికి అయితే చేపలు అయితే తీసుకొచ్చాము. ఇది కట్ చేయించుకొని తీసుకొచ్చారు చేపలు. ఆ చేపలకైతే జన అయితే ఫుల్గా ఉంది. మనకి జన కావాలంటే ప్రత్యేకంగా చేపలు ఉండే జన ఎక్కువగా ఉండే చేపలు ఉంటాయి. ఆ చేపలు తీసుకుంటే సరిపోద్ది. ఇలా జన అనేది ఎక్కువగా ఉంటుంది, లేకపోతే కొంచెం కొంచెం దొరుకుతుంది జన కావాలి అంటే. చూడండి జన అయితే ఎంత ఉందో. మ్యాక్సిమం ఇది 1/2 kg దాకా ఉంటుంది, 1/2 పైనే ఉంటుంది అనుకుంటా. చాలా స్మూత్గా ఉంది. ఇప్పుడు ఈ చేపల జనంతో అయితే ఫ్రై చేద్దాము. చాలా టేస్టీ, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నార్మల్గా అయితే మనకు చేపల జనం తినాలి అంటే కొంచెం తినంగానే తినబుద్ధి అవ్వదు, బోర్ కొట్టద్ది, మళ్ళీ నోట్లోకి వెళ్ళదు. కాబట్టి అలా కాకుండా టేస్టీ అయితే మనం ప్రిపేర్ చేసుకుందాము. నా చేతి వేలు అబ్జర్వ్ చేస్తారా? చూడండి, వేలు పైన గోరు పైన పచ్చగా ఉంది. అది ఏంటో అనుకుంటున్నారా? ఎప్పుడో వేసిన ఓటది, మనకి ఓటు వేసేటప్పుడు వేస్తారు కదా నెయిల్ పాలిష్, అది ఇప్పటికి ఇంకా పోలేదు, అది అట్లాగే ఉంది. మీకు ఉన్నది పోయిందా? మీ ఏళ్ళకున్నది? నా ఏళ్ళది అయితే ఇంకా పోలేదు, కొంచెం ఇంకా టైం పడుతుంది అనుకుంటే అది పోవడానికి. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి అయితే వచ్చేద్దాము. ఈ జొన్న అయితే ఒక 3 times అయితే వాష్ చేసుకోవాలి. ఒకవేళ పసుపు వేసుకొని అయినా కొంచెం వాష్ చేసుకోండి. ఇసుక ఏమైనా ఉన్నా కానీ మొత్తం కూడా పోద్ది. కొంచెం బ్లడ్ క్లాట్స్ ఏమైనా స్మెల్ అంతా కూడా కొంచెం పోద్ది. ఇదంతా కూడా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను. అదిగో నాకైతే ఒకటైతే కనపడింది గాలిబుడిగా. ఈ చేపల జనతో పాటు వచ్చేసింది చేపల గాలిబుడిగా. జీవం ఉన్న ప్రతిదానికి కూడా గాలిబుడిగా ఉంటాయి కదా, మనకు కూడా ఉంటుంది గాలిబుడిగా. ఇదిగో ఈ చేపల జర అయితే చాలా స్మూత్గా చాలా బాగుంది. గాలిబుడిగా అయితే ఎంత అచ్చం బెలూన్లాగే ఉంది. హోల్ చేస్తే టప్ అని కూడా చక్కగా పేలిపోద్ది. దీంట్లో అయితే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, వాటర్ వేసుకుంటే సరిపోద్ది. మరీ ఎక్కువ కాదు, కొంచెం మాదిరిగా వాటర్ వేసుకొని అంతా కూడా ఉడికించేసుకోవడమే. నేను యాస్టీజ్ ఎలా ఉన్నది అలాగా వాష్ చేసి అలా ఉడికించేసుకుంటున్నాను. ఒకవేళ వద్దు మీకు ఇంకా పొడి పొడి కావాలి, గడ్డల్లా కాకోకుండా ఉండాలి అనుకుంటే ఇప్పుడే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఉడికించేసుకోండి. చూడండి, నేను ఎలా ఉన్నది అలా ఉడికించాను కాబట్టి చూడండి ఏ విధంగా ఉందో. గడ్డల్లా ఉంది, పెద్ద పెద్ద ఆటలాగా. వీటిని ఇలాగా ఫ్రై అయినా చేసుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న పీసులా కట్ చేసుకొని అయినా ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే పొడుముగా చేసుకొని ఇలాగ చేత్తో చితిపితే పొడుము అయిపోద్ది, చాలా చిన్న చిన్న గుడ్డలు అయిపోతాయి. అలా అయినా కూడా ఫ్రై చేసుకోవచ్చు. అది ఇంకా మనం తినే దాన్ని బట్టి ఉంటుంది. మరీ ఎక్కువగా చితిపేసి పొడుము చేసుకున్న టేస్ట్ అనేది అంత బాగుండదు, తినాలి అని కూడా అనిపించదు. కొంచెం తిన్న తర్వాత బోర్ కొట్టేద్ది, అంతకైతే నచ్చదు. కొంచెం గడ్డల్లా ఉంటేనే తింటాకి బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఈ చేపల జనతో కర్రీ కూడా చేస్తారంట. నేనైతే ఇదే ఫస్ట్ టైం వింటాము, చేపల జనతో కర్రీ చేస్తారని చెప్పేసి. ఈసారి అయితే ట్రై చేద్దాము, మేబీ బాగుండొచ్చు పులుపులుగా. ఆయిల్ అయితే వేడెక్కింది. ఆయిల్ కూడా మరీ ఎక్కువ వేయకూడదు, ఎక్కువ వేస్తే ఈ ఫ్రై జన అంతా కూడా దాంట్లో ముంచి లేపినట్లు ఉంటుంది, టేస్ట్ అంత బాగుండదు, చప్పగా ఉంటుంది. అట్లా అని చెప్పేసి ఆయిల్ ఎక్కువ వేసి ఫ్రై చేసినా కానీ అది మనం తినేటప్పుడు ఏదో లబ్బర్ ముక్కలు తిన్నట్లు నవ్వినట్లు ఫీలింగ్ అయితే కలిగిద్ది. అందుకని చెప్పేసి ఆయిల్ అయితే కొంచెం తక్కువ వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకున్నా బాగుండదు, నూనెగా కనపడుద్ది. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది మనం తింటా ఉంటే కూడా. ఇప్పుడు చూడండి జన పీసులు ఎలా ఉన్నాయో, చేపల పీసులా ఉన్నాయి కదా. ఈ ముక్కల్ని ఇలాగ ఉంచేసుకొని మనం కర్రీ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగే యాస్టీజ్గా పొడుములాగా అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకొని ఉప్పు కారం వేసుకుంటే సరిపోద్ది, కొంచెం మసాలా జల్లేసుకుంటే సరిపోద్ది. అలా కాదు వద్దులే లోపల ఉడకదో అని అలా అనిపిస్తే ఇదిగో నాకులాగైతే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోండి. నేనైతే ఒక పక్కన ఫ్రై అవుతూ ఉంది, ఒక పక్కన అయితే అన్నీ కూడా చిన్న చిన్న పీసులు అయితే చూడండి అలా ఏ విధంగా చిదుపుతా ఉన్నాను. మరీ చిన్న పీసులా కాకుండా అట్లా అని చెప్పేసి మరీ పెద్ద పీసులు కాకుండా ఇలా మీడియం టైప్లో అయితే బాగుంటుంది. మనం ఇంకా తిప్పే కొద్దికి ఇంకొంచెం చిదురు అయిపోతూ ఉంటుంది, కొంచెం గట్టిగా ఉంది. అందుకని చెప్పేసి మనం మీరు బాగా పొడుములా కావాలి అనుకుంటే ఉడికించుకునేటప్పుడే కొంచెం చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని ఉడికించేసుకోండి, లేకపోతే ఉడికిన తర్వాత అయినా కానీ పొడుము చేసేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇలా బాండీలు వేసిన తర్వాత అదంతా కూడా పొడుము చేయాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. నాకైతే కొంచెం పెద్ద పీసులు కావాలి అని చెప్పేసి నేనే కావాలి అని చెప్పేసి ఎట్లా ఉన్నదాన్ని అలా అయితే ఉడికించాను. మనం చేపల జనతో కర్రీ చేసుకోవాలి, ఇలా ఫ్రై చేసుకోవాలి అనుకుంటే చేపలు జన ఎక్కువగా ఉండే చేపలు ఉంటాయి,
అవి అవైలబుల్గానే ఉంటాయి, చక్కగా అన్ని చోట్ల కూడా దొరుకుతాయి. ఆ చేపలు తీసుకుంటే ఇలా జన అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది. లేకపోతే మామూలు చేపలకైతే ఎంతో ఉండదు, కొంచెమే ఉంటుంది జన. ఇలా ఫ్రై చేసుకోవడానికి కూడా సరిపోదు. ఒకవేళ ట్రై చేయండి. జన కావాలి అనుకుంటే జన ఉండే చేపలు అయితే తీసుకోండి, చాలా బాగుంటుంది. అప్పుడు చేప క్వాంటిటీ తగ్గిద్ది, జన క్వాంటిటీ అయితే పెరిగిద్ది. చూడండి, నేనైతే చిన్న చిన్న ముక్కలా కట్ చేశాను కదా, అచ్చం ఎగ్గులాగా ఉంది, ఎగ్గు పొడి చేసినట్లుంది. ఒకవేళ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకుంటే ఈ సైజ్ అయితే చక్కగా చేసుకోండి. చక్కగా చిన్నపిల్లలు కదా, గడ్డలు తింటారు. పొడంలో అయితే సగం కింద పడేసుకుంటారు, సగం అయితే తింటారు. ఇలా అయితే చక్కగా పిల్లలకైతే తినడానికి కూడా ఈజీగా ఉంటుంది, మనకు కూడా తినాలి అనిపిస్తుంది. ఇలా మనం తిప్పుతూ ఉంటే ఇంకొంచెం చిదురైపోద్ది, ఇంకా పొడంలో అయిపోద్ది. నేనైతే ఫస్ట్ కొంచెం ఉప్పు వేసాను కదా, అసలు ఎలా ఉంది, సరిపోయిందా లేదా అని చెప్పేసి అయితే ఒకసారి చెక్ చేసిన తర్వాత సాల్ట్ వేద్దాం, మరీ ఎక్కువైనా బాగుండదు అని చెప్పేసి ఒకసారి చెక్ చేస్తున్నాను. కొంచెం కారము, ఉప్పు, పసుపు అయితే వేస్తున్నాను. దీంట్లో మరీ ఎక్కువ కూడా పట్టదు. అట్లా అని చెప్పేసి జన ఫ్రైని కూడా మరీ ఎర్రగా అయితే ఏం ఫ్రై చేయవసరం లేదు. ఒక 15 మినిట్స్ ఫ్రై చేస్తే చాలు, 15 or 10. ఆల్రెడీ మనం ఉడికించాం కాబట్టి అంత బాగా ఫ్రై చేయవసరం లేదు. ఒకవేళ ఉడికిపోకుండా ఉంటే ఫ్రై చేయాలి. చాలామంది అయితే ఉడికిపోకుండా ఈ జన ఫ్రైని అయితే చేస్తారు, అదే అంత బాగుండదు, టేస్ట్ బాగుండదు, ఇంకా ప్రాసెస్ కూడా కొంచెం ఎక్కువగా టైం పట్టిద్ది. ఇలా అయితే ఈజీగా అయిపోద్ది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఏమి వేయాల్సిన లేదు, జస్ట్ ఉప్పు, కారం, కొంచెం మసాలా వేస్తే చాలు. బ్యాడ్ స్మెల్ అంటే కొంచెం ఇలాంటి వాటికి, నీచు వాటికి అన్నిటికి కూడా కొంచెం మసాలా వేస్తే నీచు స్మెల్ రాదు, టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. చికెను, మటను, ఫిష్ అలాంటి వాటికి. కాబట్టి కొంచెం అయితే నేను ధనియాల పొడి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితే వేస్తున్నాను. ఈ 2 అయితే వేస్తున్నాను. అవి కూడా ఏదో టీ స్పూన్ అంతా, మరీ ఎక్కువ కూడా వేయట్లేదు. ఇంకా మా సాత్వి ఉంది కదా, మా సాత్వి అయితే మంచిగా తింటుంది జన, అందుకని చెప్పేసి కొంచెం స్పైసీ తగ్గిద్దామని చెప్పేసి అన్నీ కూడా కొంచెం తక్కువగానే వేసాను. మరీ ఎక్కువ వేసినా కానీ ఈ జనలో అంత తినబుద్ధి అవ్వదు, లైట్గా వేసుకుంటేనే బాగుంటుంది మనం తినాలి అన్నా కానీ. ఇది కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. చూడండి, చక్కగా గడ్డలా ఉన్నాయి కదా, ఇలా గడ్డలాగా తినేయచ్చు, బాగుంటుంది టేస్ట్ అనేది. లాస్ట్ని కొంచెం కొత్తిమీర జల్లుకుంటే సరిపోద్ది, అది లేకపోయినా పర్వాలేదు, టేస్ట్ అనేది బాగుంటుంది. మొత్తానికి అయితే మన చేపల జన అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 days అయితే ఉంటుంది. నార్మల్గా అయినా అప్పటికప్పుడు అయితే చక్కగా వేడిగా అయితే తినేయచ్చు. చూడండి ఎలా ఉన్నాయో, చిన్న చిన్న గుడ్డుల్లాగా. టేస్ట్ అయితే అదిరిపోద్ది. సండే స్పెషల్ మేమైతే ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా అలా చేసుకోవడమే ఆలస్యం. అలా వెంటనే ఇంకా కనీసం గ్యాస్ మీద నుంచి దింపకుండానే గిన్నెని అయితే ఖాళీ చేసేసాము. చూడండి, అంతా కూడా ఫ్రై అయిపోయింది, ఇంకా పర్ఫెక్ట్గా కుదిరింది. కొత్తిమీర వేసే టైం కూడా ఇవ్వలేదు మా వాళ్ళు అయితే. ఇదిగో చూడండి ఏ విధంగా సర్వ్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇదైతే మా డాడీ, మా సాత్వి ఇద్దరు తింటారు. కానీ చాలా వేడిగా ఉంది, కాలుతుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారా, అసలు ఎప్పుడైనా తిన్నారా మీరు? ఒకవేళ తినకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. ఒకవేళ తిన్నారు, ఎప్పుడైనా చేసుకున్నారు అనుకుంటే ఈ ప్రాసెస్లో చేసుకోండి. చక్కగా స్పైసీనెస్ తక్కువగా చేసుకొని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేలోకి ఇది నాకు కొంచెం గడ్డలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఎక్కువ అవే వేసుకుని తింటున్నాను. చూడండి, అన్నీ కూడా అవే వేసుకున్నాను, పొడుము కాకోకుండా గడ్డలు అయితే ఎక్కువ వేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా మా తమ్ముడికి కొత్తిమీర కూడా ఏమీ యాడ్ చేయలేదు, అయినా కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇంకా వెంటనే గిన్నె అయితే ఖాళీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మంచి హెల్దీ కూడా. ఇంకా ఫైనల్గా అయితే మా అమ్మకైతే ఉంచాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రతి ఒక్కరికి. అందరికీ హ్యాపీ సండే. బాయ్.